నమస్కారం, వెల్కమ్ టు ఎక్స్క్లూజివ్ ఫీల్డ్ రిపోర్ట్. నేను విఎస్ఆర్ మూర్తి. రైట్, డీటెయిల్స్ చూద్దాం. ఏపీ వ్యాప్తంగా భూమి రిజిస్ట్రేషన్ సేవలకు ఆటంకం. బీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశంలో కేసీఆర్ కీలక వ్యాఖ్యలు. తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ దూకుడు. గుంటూరు మిర్చియార్డ్లో జగన్ పర్యటన. ఆయా అంశాలపై కాకినాడ నుండి కామేశ్వరరావు, హైదరాబాద్ నుండి అజీం, నాగేంద్ర, రాజమండ్రి నుండి శ్రీరామూర్తి ఎక్స్క్లూజివ్ ఫీల్డ్ రిపోర్ట్ అందిస్తారు. వెల్కమ్ టు ఆల్. ముందుగా మనం కాకినాడ వెళ్దాం. ఏపీ వ్యాప్తంగా భూమి రిజిస్ట్రేషన్ సేవలకు ఆటంకం కలిగింది. ఈ ఉదయం నుండి ఆన్లైన్ సేవలు స్తంభించడంతో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో సేవలు నిలిచిపోయాయి. సర్వర్లలో సాంకేతిక సమస్యలు తలెత్తాయని అధికార యంత్రాంగం చెబుతోంది. డాక్యుమెంట్ వెరిఫికేషన్ సేవలకు అంతరాయం కలుగుతోందని ప్రజలు అంటున్నారు. సబ్ రిజిస్ట్రార్లు మాన్యువల్గా సంతకాలు పెడుతున్నారు. అన్ని పత్రాలు డిజిటల్లో అవుతున్నా సబ్ రిజిస్ట్రార్ సంతకాలు మాత్రం కావడం లేదు. దీనిపై ఎక్స్క్లూజివ్ ఫీల్డ్ రిపోర్ట్ కామేశ్వరరావు అందిస్తారు. కామేశ్వరరావు. మూర్తి, చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా 29 జిల్లాల వ్యాప్తంగా కూడా ఈరోజు ఉదయం 11 గంటల నుంచి కూడా 4:30 వరకు కూడా ఏపీ ఆన్లైన్ పోర్టల్ ఏదైతే ఉందో రిజిస్ట్రేషన్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ పోర్టల్ అయితే మాత్రం ఆగిందని చెప్పొచ్చు. సమ్ టెక్నికల్ ప్రాబ్లమ్స్ వల్ల ఈ సమస్య తలెత్తింది. అందువల్ల ఇది రిజిస్ట్రేషన్లు మొత్తం కూడా ఆగాయని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా సబ్ రిజిస్టర్లో చెప్తున్న పరిస్థితి ఉంది. మొత్తమే చూసుకుంటే కనుక మనం చూసుకుంటున్నాం. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా 29 జిల్లాలతో పాటు మొత్తం రాష్ట్రంలో అన్ని సబ్ రిజిస్టర్ ఆఫీసుల్లోనూ కూడా రిజిస్ట్రేషన్ ఉదయం నుంచి కూడా డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్స్ అన్నీ ఆగాయి. ఈ నేపథ్యంలో ఉదయం నుంచి కూడా మొత్తం కాకినాడ జిల్లా వ్యాప్తంగా కూడా అన్ని రిజిస్ట్రేషన్ ఆఫీసుల నుంచి కూడా రిజిస్ట్రేషన్లు ఆగాయని చెప్పొచ్చు. మొత్తం చూసుకుంటే కనుక ప్రస్తుతం కాకినాడ జిల్లా సంబంధించి కాకినాడ జిల్లా హెడ్ క్వార్టర్ ఏది ఉందో కాకినాడ పట్టణం టౌన్ 1 సబ్ రిజిస్టర్ మనతో పాటు ఉన్నారు. టౌన్ 1 సబ్ రిజిస్టర్ మనతో పాటు ఉన్నారు. వారితో కూడా మాట్లాడి అసలు ఈ సమస్య ఏ విధంగా తలెత్తింది అనే దాని మీద కూడా వారితో కూడా మాట్లాడిచ్చే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు ప్రస్తుతానికైతే మాత్రం జిల్లాలో ఉదయం 11 గంటల నుంచి మొదలుకుంటే ఇప్పుడు 4:30 వరకు అనేక రిజిస్ట్రేషన్లు ఈ రోజు ఏదైతే ఉందో మొత్తం మంచి బుధవారం సప్తమి మంచి తేదీ కావడంతో మంచి రోజు కావడంతో అనేక సబ్ రిజిస్ట్రేషన్లు ఏదైతే ఉందో తల్లిదండ్రులు పిల్లలకు రాసే భూములు కావచ్చు, ఇతర భూములు లావాదేవీలు కావచ్చు, మొత్తం ఏదైతే ఉందో ఇళ్ల స్థలాలు కావచ్చు, మొత్తం కూడా సబ్ రిజిస్టర్ ఆఫీసులకి అయితే మాత్రం క్యూలు కట్టిన పరిస్థితి. ఉదయం 8 గంటల నుంచి కూడా వారి భూముల్ని మంచి రోజు రిజిస్ట్రేషన్ చేయించడం వల్ల నెక్స్ట్ మళ్ళీ మరిన్ని భూములు అయితే కొనుగోలు చేసే మంచి శుభగడియలు ఉంటాయన్న ఉద్దేశంతో మొత్తం కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు అనేక అత్యధికమైన రిజిస్ట్రేషన్లు అయితే మాత్రం నమోదయ్యే పరిస్థితి ఉంది. మొత్తం ఈరోజు ఈ టెక్నికల్ ఇష్యూ వల్ల మొత్తం సబ్ రిజిస్ట్రేషన్స్ అన్ని కూడా ఉదయం 11 గంటల నుంచి నిలిచిపోయని చెప్పచ్చు. ప్రస్తుతం మనతో పాటు కాకినాడ పట్టణం 1 సబ్ రిజిస్టర్ మనతో పాటు రామారావు గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి అసలు ఈ సమస్య ఏ విధంగా తలెత్తింది వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఉదయం నుంచి సబ్ రిజిస్ట్రేషన్ ఆగే ఎందువల్ల? రిజిస్ట్రేషన్లు కంటిన్యూగా అయితే ఆగలేదండి. మధ్యలో 11 గంటల నుంచి అంతరాయం వస్తుంది. సాంకేతిక పరంగా సమస్యలన్నీ సరిదిద్దుతున్నారు. సాయంత్రం సరికి మళ్ళీ ఇప్పుడు ప్రస్తుతం యథావిధిగా జరుగుతున్నాయి. అన్నీ కూడా రిజిస్ట్రేషన్లో కొద్దిగా ఆలస్యమైంది. సాంకేతిక కారణాల వల్ల అందరికీ నిర్వహించి పంపించబడుతుంది. ఏ ఒక్కరిది కూడా ప్రస్తుతానికి సాంకేతిక సమస్యలతో కొంత ఆలస్యమైంది, ఇబ్బంది ఎదురైంది. దాన్ని కూడా ఆ సాంకేతిక సమస్యలు కూడా పునరుద్ధరించడం జరిగింది. అన్నీ కూడాను కొద్దిగా ఆలస్యంగా జరిగిపోతుంది. సాయంత్రానికి అన్నీ కూడా కంప్లీట్ చేస్తాం. అంటే మీకు డైలీ ఎన్ని రిజిస్ట్రేషన్ చేస్తుంటారు? డైలీ సుమారు 50 రిజిస్ట్రేషన్లో అవుతుంటాయి రోజుకి నిత్యం. ఈ రోజు ఉదయం నుంచి కూడా ఈ రిజిస్ట్రేషన్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ నిలుపుదలతో మొత్తం అందరూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ టెక్నికల్ సమస్య ఏంటనేది తరచూ వస్తుందని చెప్పేసి రిజిస్టర్ చేసుకునే అప్పుడప్పుడు జరిగే నెట్వర్క్ ప్రాబ్లం వల్ల వస్తుంది అన్నింటిగా. కానీ ఎప్పుడు కూడాను అన్ని రిజిస్ట్రేషన్లు వచ్చిన ప్రజలను ఎవరిని కూడాను రిజిస్ట్రేషన్లు వాయిదా వేయకుండా పంపడం జరుగుతుంది. అప్పుడప్పుడు తలెత్తేటువంటి సాంకేతిక సమస్యల్ని మళ్ళీ వెంటనే అదే రోజు పరిష్కరించడం అవుతుందన్నమాట. అంటే ఈ మధ్య రీసెంట్గా కూడా కాకినాడ, అంటే మీరు రాకముందు వేరే సబ్ రిజిస్టర్ హరీష్ ఒక ఆయన ఉండేవారు, వారిని అడిగినప్పుడు కూడా సేమ్ సమస్య చెప్పారు. అంటే ఈ రెక్టిఫికేషన్ ఈ సమస్య అనేది పూర్తి స్థాయిగా నిర్మూలించే స్థాయి మీరేనా పై అధికారులకి చెప్పిన దాఖలాలు ఏమైనా? తప్పకుండా ప్రజల నుంచి ఫీడ్బ్యాక్ తీసుకొని పై అధికారులకి నివేదిస్తుంటాం. సాంకేతికంగా అంటే సాఫ్ట్వేర్ని అప్డేట్ చేసినప్పుడు ఇట్లాంటి వస్తూ ఉంటాయి. ఈ యొక్క సాఫ్ట్వేర్ని దాని యొక్క ప్రమాణాలను పెంచుతున్నప్పుడు ఇటువంటి సాంకేతిక సమస్యలు వస్తుంటాయి. దాన్ని వెంటనే కూడాను ప్రభుత్వం వారు సరిదిద్దుతూ ఉంటారు. ఇటువంటి సమస్యలని మేము ఎప్పటికప్పుడు ప్రభుత్వం పై అధికారుల దృష్టికి తీసుకెళ్ళడం జరుగుతుంది. అంటే ఇప్పుడు వెంటనే ప్రభుత్వం పై అధికారులకు తెలియజేయడం జరుగుతుంది. వాళ్ళు రెక్టిఫై చేస్తున్నారు. అన్ని రిజిస్ట్రేషన్ కూడా చేసి పంపించడం జరుగుతుంది.
అంటే ఇటువంటి సమస్యలు ఉన్నప్పుడు ముందస్తు ఏమైనా మీరు ఇంటిమేషన్ ఏమైనా ఇస్తారా? ఈ రోజులో రిజిస్ట్రేషన్ ఆపబడి అని చెప్పి మీకు ముందస్తు సమాచారం ఏమైనా ఉంటుందా? అంటే ఇటువంటి టెక్నికల్ ఆ సాఫ్ట్వేర్ అప్డేట్ అయ్యే సమయాల్లో సాంకేతిక సమస్యలు అనేటువంటివి ఎటువంటివి ఉండవు, కానీ అప్డేటింగ్ అనేది ముందుగానే వస్తుంటుంది. అప్పుడు జాగ్రత్తగా చర్యలు తీసుకుంటుంటాము అనమాట, అంతే. అంటే ప్రస్తుతానికి ఇప్పుడు ప్రాబ్లం ఉదయం 11 గంటల నుంచి కూడా ఈ ప్రాబ్లం ఉంది. ఇప్పుడు రెక్టిఫికేషన్ అయిందంటారా? జరిగింది, ప్రస్తుతం అయితే జరుగుతున్నాయి. రిజిస్ట్రేషన్లు ప్రశాంతంగా నిర్వహించబడుతున్నాయి. మధ్యలో కొంత అంతరాయం వచ్చింది. అంటే ఇప్పుడు ఎన్ని గంటలకు స్టార్ట్ అయింది మళ్ళీ రిజిస్ట్రేషన్ సమస్య? ఇది 3:30-4 నుంచి మళ్ళీ రెస్టరేషన్ అయింది ప్రాబ్లం అని. మొత్తం ఈ సమస్య ఓన్లీ కాకినాడ జిల్లా వ్యాప్తంగా అంటే రాష్ట్ర వ్యాప్తంగా అని కూడా అంటున్నారు. అది ఎంతవరకు వాస్తవం? అది కనుక్కోవాలి, పక్క ఆఫీసుల నుంచి పై ఆఫీస్ ఫీడ్బ్యాక్ తీసుకోవాలి. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ సమస్య 29 జిల్లాల్లోని కూడా ఇదే సమస్య ఉదయం 11 గంటల నుంచి కూడా స్టిల్ ఇప్పటివరకు కూడా రిజిస్టర్ పోర్టల్ ఆగిపోయి పోర్టల్స్ అని చెప్పి అంటున్నారు. నాకు సంబంధించిన సమాచారం మిగతా కార్యాలయం లేదు అండి, అది కనుక్కొని కానీ చెప్పగలవారు. మొత్తం అంటే మా కార్యాలయంలో వచ్చినటువంటి సాంకేతిక సమస్యల్ని పై వాళ్ళకి సాంకేతిక బృందానికి తెలియజేయడం అయింది. వారు పరిష్కరిస్తున్నారు. రిజిస్ట్రేషన్లు 1 by 1 జరిగిపోతూ ఉన్నాయి. అందరినీ కూడా చేసి పంపించడం జరుగుతుంది. చివరి రిజిస్ట్రేషన్ వరకు కూడాను కొంత ఆలస్యమైనప్పటికీ చేసి పంపించడం. అంటే ఇప్పుడు మొత్తానికి ఈరోజు అంటే మీ టైమింగ్ ప్రకారం కాకుండా ఈరోజు నిలిచిపోయి కాబట్టి మొత్తం కంప్లీట్గా నైట్ 11 అయినప్పటికీ కూడా ఇక్కడ అంతసేపు పట్టదండి, మొత్తం వెంటనే అయిపోతుంది. 6 కల్లా మొత్తం 6:30-7 కల్లా మొత్తం కంప్లీట్ అయిపోతుంది. ఏ ఒక్కరి కూడా అంత సమయం పట్టదు, 11 గంటల వరకు సమయం పట్టదు. అంటే ప్రస్తుతానికి అంటే ఈ సమస్య ఈ రోజు అయితే టెక్నికల్ డిజిటల్ సైన్ వల్ల ఆగిందంటారు. డిజిటల్ సైన్ అంటే డిజిటల్ సైన్ మీన్స్ ఈ ప్రజలు మాన్యువల్ సైన్ బదులు డిజిటల్ సైన్ పెట్టబడుతుంది జరుగుతుంది. అది కూడా పునరుద్ధరణ జరుగుతుంది. అది కూడా డిజిటల్ సైన్ కూడా అయిపోతుంది. ఈ సైన్ నాట్ డిజిటల్ సైన్ అండి, ఈ సైన్ ప్రాబ్లము. ఈ సైన్ కూడా పునరుద్ధరించబడుతుంది. ఇప్పుడు ప్రశాంతంగా జరుగుతుంది. ప్రస్తుతానికి అయితే ఎటువంటి ఆటంకం రిజిస్ట్రేషన్స్ అని బాగా జరుగుతున్నాయి. ప్రస్తుతానికి కొనసాగుతున్నాయి, ఆటంకం తర్వాత కొనసాగుతున్నాయి. ఓకే, ఇది పరిస్థితి. మనం చూసుకుంటే కనుక జిల్లా రిజిస్ట్రేషన్ కాకినాడ పట్టణ రిజిస్ట్రేషన్ 1 సబ్ రిజిస్టర్ రామారావు అయితే తెలుపుతున్న పరిస్థితి అయితే ఈ సైన్ వల్ల టెక్నికల్ ఇష్యూ వల్ల రిజిస్ట్రేషన్లు అయితే మాత్రం ఉదయం 11 గంటల నుంచి ఇప్పుడు 3:30 వరకు కూడా నిలుపుదల అవే. ఈ సైన్ అనేది టెక్నికల్ ఇష్యూ ప్రాబ్లం కాబట్టి ఇది మొత్తం అంటే కొన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 29 జిల్లాలతో పాటు కొన్ని జిల్లాల్లో అయితే మాత్రం వర్క్ చేసే కొన్ని జిల్లాల్లో టెక్నికల్గా ఆగిపోవడం జరిగిందని చెప్పి వారు చెప్తున్న పరిస్థితి ఉంది. మరొకటి ఏంటంటే ఇవి తరచుగా జరుగుతున్నాయని చెప్పి బాధితులు ఇక్కడ ఎవరైతే ఉన్నారో రిజిస్ట్రేషన్కి వచ్చే బాధితులందరూ కూడా తరచూ మేము ఇదే ఇబ్బందులు పడుతున్నామని చెప్పేసి ఆవేదన ఒకటి వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే సబ్ రిజిస్టర్ల దగ్గర ఉంది. మేము మా సొంత డబ్బులతో మీ గవర్నమెంట్ కార్డు రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడు కూడా గవర్నమెంట్లో టెక్నికల్ ఇష్యూస్ అనేక మార్లు అయితే తలెత్తుతున్నాయి. దీనికి సంబంధించి ఎటువంటి చర్యలు తీసుకుపోవడంతో మేము ఆవేదన వ్యక్తం చేస్తున్నామని చెప్పి పలువురు అయితే ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితి కూడా సబ్ రిజిస్టర్ ఆఫీస్లో ఉంది. మొత్తం ఏదైనప్పటికీ కూడా ఈ సమస్య అనేది ఇంచుమించుగా ఒక 1-2 నెలలకు ఒకసారి టెక్నికల్ ఇష్యూ అనేది సాఫ్ట్వేర్ అప్డేట్లో వస్తుందని చెప్పి సబ్ రిజిస్టర్ చెప్తున్న పరిస్థితి ఉంది. మరోపక్క ఏంటంటే టెక్నికల్ అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్నెట్ కనెక్టివిటీలో కూడా కొన్ని మార్పుల వల్ల కూడా ఈ ఇంటర్నెట్ స్లో అవడం వల్ల ఇటువంటి సమస్య కూడా తలెత్తే అవకాశం ఉంది. రాష్ట్రంలో ఏదైతే ఉందో హెడ్ క్వార్టర్లో ఇవి అయితే ఉందో ఎక్కువ శాతం రిజిస్ట్రేషన్లు అయ్యేటప్పుడు సిస్టమ్స్ సర్వర్లు హ్యాంగ్ అవ్వడం వల్ల కూడా ఇటువంటి సమస్య తలెత్తుందని చెప్పేసి సబ్ రిజిస్టర్ అయితే చెప్తున్న పరిస్థితి. మొత్తానికి ఏదైనప్పుడు కూడా ఉదయం నుంచి కూడా ఇప్పుడు 3:30-4 గంటల వరకు కూడా మొత్తం రిజిస్ట్రేషన్ ఆఫీసుల్లో రిజిస్ట్రేషన్లు మొత్తం కూడా ఆగిపోయిన పరిస్థితి అయితే ఉంది. మొత్తం ఒక పక్క రిజిస్ట్రేషన్ ఆగిపోవడం రాష్ట్ర వ్యాప్తంగా రిజిస్ట్రేషన్ చేయించుకునే పబ్లిక్ అంతా కూడా ఎంతో ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితి రాష్ట్ర వ్యాప్తంగా ఉందని చెప్పొచ్చు. ఇప్పుడే మరి కొద్దిసేపటిన ఉన్నతాధికారులకి ఇంటిమేషన్ ఇవ్వడంతో ఉన్నతాధికారులు మొత్తం టెక్నికల్ ఇష్యూస్ అన్ని సాల్వ్ చేసి ఇప్పుడే మరి కొద్దిసేపటి కింద సర్వర్లన్నీ కూడా లైవ్ చేసిన పరిస్థితి అయితే రిజిస్టర్ ఆఫీసులో ఉందని చెప్పొచ్చు. మూర్తి, థ్యాంక్ యూ కమిషనర్, థ్యాంక్స్ ఫర్ ఎక్స్క్లూజివ్ ఫీల్డ్ రిపోర్ట్.